ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ వెల్ఫేర్ సౌండ్ అసోసియేషన్ తరపున మేమందరం ఇక్కడ కూడా సౌండ్ సిస్టమ్ వాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు, డీజే వాళ్ళందరూ కూడా ఏకత్రితమై ఇక్కడ మేము ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య సిపి గారు డీజేస్ అన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. కానీ దీనిపైన ఎంతోమంది కుటుంబాలు నమ్ముకొని ఈరోజు ఈ వృత్తిని వాళ్ళు చేపట్టుకొని ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకొని వారి కుటుంబాలను నడిపించుకోవడానికి బ్యాంక్ లోన్ల ద్వారా, చిట్టీల ద్వారా ఇలా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి ప్రత్యేకంగా మేము ప్రభుత్వంతో, దీనికి సంబంధించినటువంటి అధికారులతో మేము విన్నవించడం ఏమిటంటే, మేము ప్రభుత్వానికి ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. ప్రభుత్వం యొక్క వాళ్ళు నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఇస్తే ఆ సమయానుకూలంగా మేము క్లోజ్ చేయడానికి మేము అందరూ కూడా ఏకత్రితంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దయచేసి ఈ కన్సర్న్ ఆఫీసర్స్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, దయచేసి మా కళాకారుల పట్ల, సౌండ్ ఆపరేటర్స్ పట్ల, డీజే వారి పట్ల మీరు సానుకూలంగా ఉండాల్సిందిగా మేము మీతో ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం పొడుగుతలో ఉన్నటువంటి ప్రోగ్రాంలో ఒక 100 ప్రోగ్రాంలు కూడా మేము చేయలేము. ఏదో చిన్న చిన్న ప్రోగ్రాం చేసి దీని మీద బతికే వాళ్ళము. మా కోసం పెద్ద మనసుతో మీరు ఆలోచించి దయచేసి పర్మిషన్ని మీరు రివోక్ చేయాలని మేము కోరుతున్నాం. అలాంటి యొక్క చేస్తే మేము మీ అందరికి కూడా రుణపడి ఎప్పుడు ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వ అధికారులు, సంబంధిత అధికారులు అందరూ కూడా మా పట్ల సానుకూలంగా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాస్తవమే. దానికోసం మేము కూడా ఇప్పుడు అందరం కూడా కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఏంటంటే, కేవలం సింగిల్ బిన్ సెటప్కి మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వండి. ఈ ప్లాస్మా సౌండ్స్, ఇలాంటి 4 బిన్ 16 బిన్ సౌండ్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు చర్యలు తీసుకోవచ్చు. కేవలం మేము అడిగేది ఒకటే విషయం, సింగిల్ బిన్కి మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. సింగిల్ బిన్ కనుక మీరు పర్మిషన్ అడుగుతున్నారు, పర్మిషన్ ఇవ్వని పక్షాన దాని తర్వాత మీరు ఏం కార్యాచరణ ఏముంటుంది? కార్యాచరణ అంటే, ఇప్పుడు ఇంతమంది కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చిన తరుణంలో మేమందరం కూడా ఇక నిరాహార దీక్షను తప్పిస్తే మాకు ఎటువంటి ఆలోచన వేరు లేదు. దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించాలని కోరుతున్నాం. ఈ బోనాలనే కాకుండా ప్రతి పెళ్లి ప్రోగ్రాంలలో, తర్వాత ఈ బ్యాండ్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి మీరు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి. 10 అంటారా, 10 గంటలకు మేము క్లోజ్ చేస్తాం. ఒకవేళ మేము 10 గంటలకు మేము క్లోజ్ చేయకపోతే అది మా పరిధిలోకి రాదు. ఎందుకంటే మేము ఒకసారి అక్కడ ప్రోగ్రాం పోయిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఏదైతే మమ్మల్ని ఫోర్స్ చేస్తారో మేము వాళ్ళ కట్టుబడిపోయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మేము కట్టుబడకుండా ప్రోగ్రాం క్లోజ్ చేస్తే వాళ్ళు మాకు పేమెంట్లు ఇవ్వరు. అటువంటి తరుణంలో వచ్చినటువంటి కళాకారులు, ఉన్నటువంటి ఆపరేటర్స్ వాళ్ళందరూ కూడా పేమెంట్లు, ఎవరైతే దానికి రిస్క్ తీసుకొని వాళ్ళు ఓనర్స్ ఉంటారో వాళ్ళు లాస్ అయిపోతారు. ప్రభుత్వాన్ని మేము కోరడం ఏంటంటే, మీరు ఒక నిర్దిష్టమైన కాలగమనాన్ని మాకు ఏర్పాటు చేయండి. 10 అంటే 10 సింగిల్ బిన్ సెటప్కు మాకు పర్మిషన్ ఇవ్వమని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆనంద్ గారికి సార్ ప్లీజ్ రిక్వెస్ట్, అందరూ కూడా మా యొక్క బాధను విని విన్నపాన్ని అంగీకరిస్తారని కోరుతూ, ప్లీజ్ అందరూ రిక్వెస్ట్, ప్లీజ్ సార్ మాకు అవకాశం, మీ యొక్క సమయాన్ని మాకు ఒక 10 నిమిషాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. సివి ఆనంద్ గారికి ప్లీజ్ అందరూ అందరు రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఎస్ సివి ఆనంద్ గారికి ప్రత్యేకంగా యొక్క మా యొక్క అభ్యర్థన, మా యొక్క మనవి, మా రిక్వెస్ట్ సివి ఆనంద్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్, దయవుంచి మాకు సమయాన్ని వెచ్చించి మా బాధలను వినవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.